తులరాశివారైతే ఈ వీడియో మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఎందుకంటే అడుత్త 15 రోజుల్లో మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతోంది. దాచుకున్న అదృష్టం ఇప్పుడు మీ ముందుకు రాబోతోంది. చాలా కాలంగా ఆగిపోయిన మీ అదృష్టం ఇప్పుడు వేగంగా కదలబోతోంది. నమ్మలేకపోతున్నారా? కాని ఇది 100% నిజం. జ్యోతిష్య శాస్త్రం చెప్పే మహాసత్యం. మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే తప్పక అర్థమవుతుంది. మీ హృదయంలో ఒక కొత్త ఆశ పుడుతుంది. మీ కళ్లల్లో కొత్త కాంతి వస్తుంది. మీ జీవితంలో కొత్త శక్తి పుడుతుంది. ఎందుకంటే ఈ కాలం మీకు చాలా ప్రత్యేకమైనది. ఈ సమయం మీకు చాలా పవిత్రమైనది. ఈ దశ మీకు చాలా అదృష్టకరమైనది. తులరాశి వారలారా, మీరు ఎంతకాలం ఎదురుచూశారు? ఎన్ని కష్టాలు అనుభవించారు? ఎన్ని బాధలు భరించారు? ఎన్ని కలలు కంటూ నిద్రపోయారు? ఎన్ని కన్నీళ్లు కారుస్తూ ప్రార్థించారు? కాని ఇప్పుడు మీ సమయం వచ్చేసింది. మీ దశ మారబోతోంది. మీ అదృష్టం మెరవబోతోంది. ఎందుకంటే గ్రహాలు మీకు అనుకూలంగా కదులుతున్నాయి. నక్షత్రాలు మీకు మంచిగా మారుతున్నాయి. దేవతలు మీపై దయ చూపుతున్నారు. విశ్వం మీకు సహకరిస్తోంది. ఇప్పుడు ఒక నిమిషం ఆగండి. ఒక లోతైన శ్వాస తీసుకోండి. మీ మనసును ప్రశాంతంగా చేసుకోండి. ఎందుకంటే నేను మీతో చెప్పబోయే విషయాలు చాలా శక్తివంతమైనవి, చాలా రహస్యమైనవి, చాలా పవిత్రమైనవి. ఇవి మీ జీవితంలో తప్పకుండా జరగబోతున్న సంఘటనలు. మీ జీవితంలో తప్పకుండా వచ్చే మార్పులు. మీ జీవితంలో తప్పకుండా కనిపించే అద్భుతాలు. అడుత్త 3 రోజుల్లోనే మీకు ఒక ఆశ్చర్యకరమైన వార్త వినిపించబోతోంది. ఆ వార్త వినగానే మీ హృదయం ఆనందంతో నిండిపోతుంది. మీ మనసు సంతోషంతో ఉప్పొంగుతుంది. మీ కళ్లల్లో కన్నీళ్లు తిరుగుతాయి. కాని ఆ కన్నీళ్లు దుఃఖానికి కాదు. ఆ కన్నీళ్లు సంతోషానికే. ఎందుకంటే చాలా కాలం తర్వాత మీకు మంచి వార్త వినిపిస్తోంది. చాలా కాలం తర్వాత మీకు మంచి అవకాశం వస్తోంది. చాలా కాలం తర్వాత మీకు మంచి ఫలితం కనిపిస్తోంది. గురుడు మీ రాశికి చాలా అనుకూలంగా ఉన్నాడు. శని మీపై దయ చూపిస్తున్నాడు. రాహువు కేతువులు మీకు మంచి ఫలితాలు ఇస్తున్నారు. బుధుడు మీ బుద్ధిని పదును పెడుతున్నాడు. శుక్రుడు మీ రాశి అధిపతి కాబట్టి మీపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాడు. చంద్రుడు మీ మనస్కు శాంతి ఇస్తున్నాడు. సూర్యుడు మీకు ధైర్యం ఇస్తున్నాడు. కుజుడు మీకు శక్తి ఇస్తున్నాడు. ఈ గ్రహ సంచారం వల్ల మీకు అద్భుతమైన యోగాలు ఏర్పడుతున్నాయి. అరుదైన అవకాశాలు రాబోతున్నాయి. అసాధారణమైన అదృష్టం రాబోతోంది. ఈ కాలంలో ఒక అతి ప్రత్యేకమైన యోగం ఏర్పడుతోంది. ఈ యోగం 150 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇంత అరుదైన యోగం మీ జీవితంలో ఇప్పుడు ఏర్పడుతోంది. ఈ యోగం వల్ల మీకు ధన లాభాలు వస్తాయి. ఉద్యోగ పదోన్నతి వస్తుంది. వ్యాపారంలో వృద్ధి ఉంటుంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. ప్రేమలో విజయం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. శత్రువులు తొలగిపోతారు. అప్పులు తీరుతాయి. కష్టాలు పోతాయి. బాధలు మాయమవుతాయి. అడుత్త 15 రోజుల్లో మీ జీవితం 3 దశల్లో మారబోతోంది. మొదటి దశ చాలా కీలకమైనది. ఈ దశలో మీకు ఒక పెద్ద అవకాశం వస్తుంది. ఈ అవకాశం మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ అవకాశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ అవకాశాన్ని మీరు ఎలాగైనా పట్టుకోవాలి. వదులుకోకూడదు. ఎందుకంటే ఇలాంటి అవకాశం మరలరాదు. ఇలాంటి సమయం మరలరాదు. ఇలాంటి యోగం మరలరాదు. రెండవ దశలో మీకు ధన లాభాలు వస్తాయి. మీరు అనుకోని రీతిలో డబ్బు రాబోతోంది. మీరు ఆశించని విధంగా సంపద పెరగబోతోంది. మీరు కలలో కూడా అనుకోని విధంగా అదృష్టం మీద పడబోతోంది. ఈ ధనం వివిధ మార్గాల్లో వస్తుంది. కొన్ని ప్రత్యక్షంగా కనిపిస్తాయి. కొన్ని పరోక్షంగా వస్తాయి. కొన్ని ఊహించిన విధంగా రావచ్చు. కొన్ని ఊహించని విధంగా రావచ్చు. కాని ధనం తప్పకుండా వస్తుంది.
సంపద తప్పకుండా పెరుగుతుంది. అదృష్టం తప్పకుండా మీద పడుతుంది. మూడవ దశ అత్యంత శక్తివంతమైనది. ఈ దశలో మీ జీవితంలో ఒక పెద్ద మార్పు వస్తుంది. ఈ మార్పు మీరు ఎప్పుడూ ఊహించలేదు. ఈ మార్పు మీకు చాలా మంచిది. ఈ మార్పు మీ జీవితానికి కొత్త దిశ చూపిస్తుంది. కొత్త అర్థం ఇస్తుంది. కొత్త లక్ష్యం ఇస్తుంది. కొత్త ఉత్సాహం ఇస్తుంది. కొత్త శక్తి ఇస్తుంది. కొత్త ధైర్యం ఇస్తుంది. కొత్త నమ్మకం ఇస్తుంది. ఇప్పుడు మీ వృత్తి గురించి చూద్దాం. మీ ఉద్యోగం గురించి చూద్దాం. మీ వ్యాపారం గురించి చూద్దాం. ఎందుకంటే ఈ రంగంలో మీకు చాలా పెద్ద విజయం రాబోతోంది. చాలా పెద్ద విజయం రాబోతోంది. చాలా పెద్ద పురోగతి రాబోతోంది. మీరు ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఏదైనా పనిలో ఉన్నా మీకు గొప్ప ఫలితాలు వస్తాయి. అద్భుతమైన పురోగతి ఉంటుంది. అనూహ్యమైన విజయం లభిస్తుంది. అడుత్త 20 రోజుల్లో మీకు ఉద్యోగంలో ఒక గొప్ప అవకాశం వస్తుంది. మీరు చేస్తున్న పని మీ యజమాని గమనిస్తాడు. మీ కృషిని గుర్తిస్తాడు. మీ శ్రమను అభినందిస్తాడు. మీ నైపుణ్యాన్ని అంగీకరిస్తాడు. దాని ఫలితంగా మీకు పదోన్నతి వస్తుంది. జీతం పెరుగుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. గౌరవం పెరుగుతుంది. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మీ కలలన్నీ నెరవేరుతాయి. మీరు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు. మీరు ఏ స్థాయిలో ఉన్నా సమస్య లేదు. ఎందుకంటే అడుత్త రోజుల్లో మీకు గొప్ప గుర్తింపు లభిస్తుంది. మీ సామర్థ్యం అందరికీ తెలుస్తుంది. మీ నైపుణ్యం అందరినీ ఆకట్టుకుంటుంది. మీ పని శైలి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. మీ పట్టుదల అందరికీ ప్రేరణ అవుతుంది. మీ విజయం అందరికీ ఆదర్శం అవుతుంది. ఇది మీ సమయం. ఇది మీ కాలం. ఇది మీ అదృష్టం. ఇది మీ భవిష్యత్తు. వ్యాపారం చేస్తున్న తులరాశివారికి ఈ కాలం బంగారు కాలం. మీ వ్యాపారంలో అద్భుతమైన వృద్ధి ఉంటుంది. కొత్త ఒప్పందాలు వస్తాయి. కొత్త క్లయింట్లు వస్తారు. కొత్త భాగస్వాములు దొరుకుతారు. కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి. కొత్త మార్గాలు కనిపిస్తాయి. మీరు చాలా కాలంగా ప్లాన్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇప్పుడు నెరవేరుతుంది. మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న ఎక్స్పాన్షన్ ఇప్పుడు జరుగుతుంది. మీరు చాలా కాలంగా కలలు కంటున్న విజయం ఇప్పుడు సాకారమవుతుంది. అడుత్త 15 రోజుల్లో మీకు ఒక అనూహ్యమైన వ్యాపార ప్రతిపాదన వస్తుంది. ఈ ప్రతిపాదన మీరు ఊహించినది కాదు. కాని ఇది మీకు చాలా లాభదాయకం. చాలా అనుకూలం. చాలా శుభకరం. ఈ ప్రతిపాదనను మీరు జాగ్రత్తగా పరిశీలించండి. తెలివిగా నిర్ణయించండి. ధైర్యంగా ముందుకు సాగండి. ఎందుకంటే ఇది మీ జీవితంలో ఒక మలుపు, ఒక మార్పు, ఒక అవకాశం, ఒక అదృష్టం. ఉద్యోగం వెతుకుతున్న తులరాశివారికి చాలా శుభవార్త. మీకు అడుత్త 30 రోజుల్లో ఖచ్చితంగా ఉద్యోగం దొరుకుతుంది. మీరు చాలా చోట్ల దరఖాస్తు చేశారు. చాలా చోట్ల ఇంటర్వ్యూ ఇచ్చారు. కానీ ఫలితం రాలేదు. ఇప్పుడు మీ సమయం వచ్చేసింది. మీకు మంచి కంపెనీలో, మంచి పొజిషన్లో, మంచి జీతంతో, మంచి సౌకర్యాలతో ఉద్యోగం లభిస్తుంది. ఇది మీ కష్టానికి ఫలితం. మీ ప్రార్థనలకు జవాబు. మీ నమ్మకానికి బహుమానం. మీ సహనానికి బదులు. ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు నీలం రంగు దుస్తులు ధరించండి. బుధవారం లేదా శుక్రవారం మంచి రోజులు. ఉదయం 11 గంటల తర్వాత వెళ్ళండి. మీ నమ్మకంతో, మీ నైపుణ్యంతో, మీ సామర్థ్యంతో అంతా మాట్లాడండి. విజయం ఖచ్చితంగా మీది. ఉద్యోగం ఖచ్చితంగా మీకు దొరుకుతుంది. మీ అదృష్టం మీ వైపే ఉంది. ఇప్పుడు ధన సంబంధమైన విషయాలు చూద్దాం. ఆర్థిక స్థితి గురించి చూద్దాం. డబ్బు ప్రవాహం గురించి చూద్దాం. ఎందుకంటే ఈ రంగంలో మీకు అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. ఆశ్చర్యకరమైన లాభాలు రాబోతున్నాయి. అనుకోని విధంగా సంపద రాబోతోంది. మీరు చాలా కాలంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు.
డబ్బు కొరత అనుభవిస్తున్నారు. అప్పులు భరిస్తున్నారు. ఖర్చులు భరించలేక తత్తరపడుతున్నారు. కాని ఇప్పుడు మీ ఆర్థిక స్థితి పూర్తిగా మారబోతోంది. పూర్తిగా మెరుగుపడబోతోంది. పూర్తిగా బలపడబోతోంది. అడుత్త 15 రోజుల్లో మీకు ఆశించని విధంగా డబ్బు వస్తుంది. ఎక్కడి నుంచో, ఎవరి నుంచో, ఎలాగో డబ్బు మీ వద్దకు రాబోతోంది. ఇది పాత అప్పు కావచ్చు. ఇది పాత పెట్టుబడి రిటర్న్ కావచ్చు. ఇది బోనస్ కావచ్చు. ఇది ఇన్సెంటివ్ కావచ్చు. ఇది బహుమానం కావచ్చు. ఇది లాభం కావచ్చు. కానీ డబ్బు తప్పకుండా వస్తుంది. మీ చేతుల్లో తప్పకుండా వస్తుంది. మీ ఖాతాలో తప్పకుండా వస్తుంది. పాత పెట్టుబడులు ఇప్పుడు మంచి లాభాలు ఇస్తాయి. పాత ప్రాపర్టీలు ఇప్పుడు మంచి రేటుకు అమ్ముడుపోతాయి. పాత అప్పులు ఇప్పుడు తిరిగి వస్తాయి. పాత సంబంధాలు ఇప్పుడు మంచి అవకాశాలు ఇస్తాయి. మీరు చాలా కాలంగా నిలిచిపోయిన ఆర్థిక విషయాలన్నీ ఇప్పుడు కదలడం మొదలు పెడతాయి. నడవడం మొదలు పెడతాయి. ఫలితాలు ఇవ్వడం మొదలు పెడతాయి. లాభాలు ఇవ్వడం మొదలు పెడతాయి. అడుత్త 30 రోజుల్లో మీకు 4 ఆర్థిక అవకాశాలు వస్తాయి. మొదటి అవకాశం మీ ఉద్యోగం ద్వారా వస్తుంది. రెండవ అవకాశం మీ సొంత పని ద్వారా వస్తుంది. మూడవ అవకాశం మీ బంధువుల ద్వారా వస్తుంది. నాల్గవ అవకాశం పూర్తిగా అనుకోని విధంగా వస్తుంది. ఈ 4 అవకాశాల్లో కనీసం 2 మీరు పట్టుకోగలరు. ఆ 2 అవకాశాలే మీ జీవితాన్ని మార్చేస్తాయి. మీ ఆర్థిక స్థితిని మార్చేస్తాయి. మీ భవిష్యత్తును మార్చేస్తాయి. శుక్రుడు మీ రాశి అధిపతి కాబట్టి డబ్బు విషయంలో మీకు ప్రత్యేకంగా సహాయం చేస్తున్నాడు. గురుడు మీ ఆర్థిక భావానికి శుభదృష్టి పెడుతున్నాడు. బుధుడు మీకు సరైన నిర్ణయాలు తీసుకునే బుద్ధిని ఇస్తున్నాడు. ఈ గ్రహ కలయిక వల్ల మీకు ధనయోగాలు ఏర్పడుతున్నాయి. లక్ష్మీ కటాక్షం వస్తోంది. సంపద పెరుగుతోంది. సిరిసంపదలు చేకూరుతున్నాయి. మీరు కొత్త పెట్టుబడులు చేయాలనుకుంటే ఈ సమయం చాలా మంచిది. కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే ఈ కాలం చాలా శుభకరం. కొత్త ప్రాపర్టీ కొనాలనుకుంటే ఈ దశ చాలా అనుకూలం. మీరు ఎలాంటి ఆర్థిక నిర్ణయాలు తీసుకున్నా అవి విజయవంతం అవుతాయి. లాభదాయకం అవుతాయి. మీకు మంచి ఫలితాలు ఇస్తాయి. మీ సంపదను పెంచుతాయి. కానీ జాగ్రత్త కూడా అవసరం. అడుత్త 15 రోజుల్లో ఎవరైనా మీ దగ్గర అప్పు అడగవచ్చు. మీ దగ్గర డబ్బు అడగవచ్చు. మీ దగ్గర సాయం అడగవచ్చు. కాని మీరు తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అందరికీ ఇవ్వకండి. విపరీతంగా ఇవ్వకండి. మీ సామర్థ్యానికి మించి ఇవ్వకండి. ఎందుకంటే కొన్నిసార్లు మంచితనం మీకే నష్టం చేస్తుంది. కొన్నిసార్లు దయ మీకే బాధ తెస్తుంది. కొన్నిసార్లు సాయం మీకే సమస్య తెస్తుంది. ఇప్పుడు ప్రేమ విషయంలోకి వద్దాం. హృదయ సంబంధాల గురించి మాట్లాడుకుందాం. భావోద్వేగాల గురించి చూద్దాం. ఎందుకంటే తులరాశివారికి ప్రేమ చాలా ముఖ్యం. సంబంధాలు చాలా ప్రధానం. భావోద్వేగాలు చాలా లోతుగా ఉంటాయి. మీరు ఎవరినైనా ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు. ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు. ఎవరికైనా అంకితమైతే పూర్తిగా అంకితమవుతారు. ఇది మీ స్వభావం. ఇది మీ గుణం. ఇది మీ ప్రత్యేకత. అడుత్త 15 రోజుల్లో మీ ప్రేమ జీవితంలో అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు జరగబోతున్నాయి. మీరు ఇప్పుడు ప్రేమలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, వెతుకుతున్నా, ఎదురుచూస్తున్నా, ఈ కాలం మీకు చాలా ప్రత్యేకమైనది. చాలా శుభకరమైనది. చాలా భావోద్వేగపూరితమైనది. చాలా హృదయస్పర్శకమైనది. ఒంటరిగా ఉన్న తులరాశివారికి ఈ సమయంలో ప్రేమ దొరుకుతుంది. మీ జీవితంలో ఎవరో ఒకరు ప్రవేశిస్తారు. ఆ వ్యక్తి మీ హృదయాన్ని తాకుతారు. మీ మనస్సును గెలుస్తారు. మీ ఆలోచనలన్నింటా నిండిపోతారు. మీ కలల్లో కనిపిస్తారు. ఈ వ్యక్తి మీకు పూర్తిగా కొత్తగా అనిపించవచ్చు. కాని మీ హృదయం వారిని గుర్తిస్తుంది. మీ ఆత్మ వారిని అనుభవిస్తుంది.
మీ ప్రాణం వారికోసం ఎదురుచూస్తుంది. ఈ కలయిక చాలా సహజంగా జరుగుతుంది. చాలా సునాయాసంగా జరుగుతుంది. మీరు ప్రయత్నించకుండానే, మీరు ఆలోచించకుండానే, మీరు ఊహించకుండానే జరిగిపోతుంది. ఎందుకంటే ఇది విధి, ఇది నియతి, ఇది భగవంతుడి చిత్తం, ఇది విశ్వం యొక్క ప్రణాళిక. ఈ సంబంధం మీకు చాలా మంచిది, చాలా శుభకరమైనది, చాలా దీర్ఘకాలికమైనది, చాలా విజయవంతమైనది. ఇప్పటికే ప్రేమలో ఉన్న తులరాశివారికి ఈ కాలం బంగారు కాలం. మీ సంబంధం మరింత బలపడుతుంది. మీ అనుబంధం మరింత లోతుగా అవుతుంది. మీ ప్రేమ మరింత పరిపక్వమవుతుంది. మీ అవగాహన మరింత పెరుగుతుంది. మీ నమ్మకం మరింత దృఢమవుతుంది. మీరిద్దరి మధ్య ఉన్న చిన్న చిన్న తేడాలు పోతాయి. చిన్న చిన్న గొడవలు తీరుతాయి. చిన్న చిన్న అనుమానాలు మాయమవుతాయి. அடுத்த 30 రోజుల్లో మీరిద్దరికీ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే సమయం వస్తుంది. ఈ నిర్ణయం మీ సంబంధానికి కొత్త దిశ ఇస్తుంది. కొత్త అర్థం ఇస్తుంది. కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. ఇది వివాహం గురించి అయ్యుండవచ్చు. ఇది కలిసి నివసించడం గురించి అయ్యుండవచ్చు. ఇది భవిష్యత్ ప్రణాళికల గురించి అయ్యుండవచ్చు. ఇది కుటుంబాలను కలవడం గురించి అయ్యుండవచ్చు. ఏదైనా సరే, ఈ నిర్ణయం మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీ సంబంధాన్ని మరింత బలపరుస్తుంది. కానీ జాగ్రత్త, ఈ కాలంలో మూడో వ్యక్తి మీ సంబంధంలో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీరిద్దరి మధ్య అపార్థాలు సృష్టించడానికి ప్రయత్నిస్తారు. మీరిద్దరి మధ్య అనుమానాలు రేకెత్తించడానికి ప్రయత్నిస్తారు. కాని మీరు తెలివిగా వ్యవహరించండి. ఓపికగా ఉండండి. నమ్మకంతో ఉండండి. ఒకరితో ఒకరు మాట్లాడుకోండి. అన్నింటినీ షేర్ చేసుకోండి. అప్పుడు ఏ సమస్య రాదు. ఏ అపార్థం ఉండదు. ఏ ఇబ్బంది కలగదు. శుక్రుడు ప్రేమకు కారకుడు కాబట్టి మీ ప్రేమ జీవితానికి ప్రత్యేకంగా శుభం చూస్తున్నాడు. చంద్రుడు మీ భావోద్వేగాలకు శక్తి ఇస్తున్నాడు. బుధుడు మీకు సరైన మాటలు మాట్లాడే సామర్థ్యం ఇస్తున్నాడు. ఈ గ్రహ సంయోగం వల్ల మీ ప్రేమ జీవితం అద్భుతంగా సాగుతుంది. మీ సంబంధం అందంగా వికసిస్తుంది. మీ జీవితం ఆనందంగా గడుస్తుంది. ఇప్పుడు వివాహం మరియు కుటుంబ జీవితం గురించి చూద్దాం. ఇంటి వ్యవహారాల గురించి చూద్దాం. కుటుంబ సంబంధాల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ రంగంలో కూడా మీకు చాలా ముఖ్యమైన మార్పులు రాబోతున్నాయి. చాలా సంతోషకరమైన సంఘటనలు రాబోతున్నాయి. చాలా శుభకరమైన పరిణామాలు రాబోతున్నాయి. వివాహం కోసం ఎదురుచూస్తున్న తులరాశివారికి చాలా శుభవార్త. அடுத்த 30 రోజుల్లో మీకు మంచి వివాహ ప్రతిపాదన వస్తుంది. మీ కుటుంబం చాలా కాలంగా వెతుకుతోంది. చాలా చోట్ల అడుగుతోంది. చాలా మంది చూస్తున్నారు. కాని సరైన వ్యక్తి దొరకలేదు. సరైన సమయం రాలేదు. కాని ఇప్పుడు మీ సమయం వచ్చేసింది. మీకు సరైన జీవిత భాగస్వామి దొరుకుతారు. మీ కలల్లోని వ్యక్తి కలుస్తారు. మీ హృదయాన్ని గెలిచే వ్యక్తి కనిపిస్తారు. ఈ వ్యక్తి మీకు అన్ని విధాలా బాగుంటారు. వారి కుటుంబం మంచిది. వారి నేపథ్యం బాగుంటుంది. వారి విద్య బాగుంటుంది. వారి ఉద్యోగం మంచిది. వారి స్వభావం చాలా మంచిది. వారి ఆలోచనలు మీతో సరిపోతాయి. వారి కలలు మీ కలలతో కలుస్తాయి. వారి లక్ష్యాలు మీ లక్ష్యాలతో సరిగా ఉంటాయి. ఇది దైవ సంయోగం. ఇది పూర్వజన్మ బంధం. ఇది విధి నిర్ణయించినది. ఇది భగవంతుడు కల్పించినది. ఇప్పటికే వివాహమైన తులరాశివారికి కూడా ఈ కాలం చాలా శుభకరం. మీ దాంపత్య జీవితంలో కొత్త ఆనందం వస్తుంది. కొత్త అర్థం కలుగుతుంది. కొత్త సామరస్యం ఏర్పడుతుంది. మీరిద్దరి మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు పోతాయి. చిన్న చిన్న తేడాలు తగ్గుతాయి. చిన్న చిన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరిద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. ఒకరికొకరు మద్దతుగా ఉంటారు. ఒకరి పట్ల ఒకరికి గౌరవం పెరుగుతుంది. ఒకరి మీద ఒకరికి ప్రేమ లోతు పడుతుంది.
అడుత్త 15 రోజుల్లో మీ దాంపత్య జీవితంలో ఒక సంతోషకరమైన వార్త వస్తుంది. ఇది సంతాన సంబంధిత వార్త కావచ్చు. ఇది ఇల్లు కొనడం గురించి అయ్యుండవచ్చు. ఇది కలిసి ఎక్కడికైనా వెళ్లడం గురించి అయ్యుండవచ్చు. ఇది కుటుంబ సభ్యుడి సంతోషం గురించి అయ్యుండవచ్చు. ఏదైనా సరే, ఈ వార్త మీ ఇద్దరినీ చాలా సంతోషపెడుతుంది. మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. మీ జీవితానికి కొత్త అర్థం ఇస్తుంది. కుటుంబంలో ఒక పెద్ద సంతోషకరమైన కార్యక్రమం జరగబోతోంది. ఇది వివాహం కావచ్చు. ఇది పుట్టినరోజు కావచ్చు. ఇది జూబ్లీ సెలబ్రేషన్ కావచ్చు. ఇది హౌస్ వార్మింగ్ కావచ్చు. ఇది ఏదైనా పూజ కావచ్చు. ఈ కార్యక్రమంలో మీ కుటుంబ సభ్యులందరూ కలుస్తారు. బంధువులందరూ గుమిగూడతారు. స్నేహితులు వస్తారు. ఇల్లు సంతోషంతో నిండిపోతుంది. ఆనందం వెల్లివిరిసిపోతుంది. ప్రేమ పంచుకుంటారు. ఆప్యాయత పంచుకుంటారు. మీ తల్లిదండ్రులు మీ మీద చాలా సంతోషంగా ఉంటారు. మీ జీవిత భాగస్వామి మీకు పూర్తిగా సహకరిస్తారు. మీ పిల్లలు మంచి ఫలితాలు తెస్తారు. మీ అన్నదమ్ములు మీకు మద్దతుగా ఉంటారు. మీ బంధువులు మీకు సహాయం చేస్తారు. కుటుంబంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు. ప్రతి ఒక్కరూ శ్రేయస్సుగా ఉంటారు. కానీ ఈ కాలంలో ఇంట్లో చిన్న చిన్న సమస్యలు రావచ్చు. చిన్న చిన్న గొడవలు అయ్యుండవచ్చు. చిన్న చిన్న అపార్థాలు ఏర్పడవచ్చు. కాని మీరు ఓపికగా ఉండండి. ప్రేమతో మాట్లాడండి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. క్షమించడానికి సిద్ధంగా ఉండండి. అప్పుడు అన్ని సమస్యలు తీరిపోతాయి. అన్ని గొడవలు ముగుస్తాయి. అన్ని అపార్థాలు పోతాయి. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. సామరస్యం పెరుగుతుంది. ప్రేమ వర్ధిల్లుతుంది. ఇప్పుడు ఆరోగ్య విషయాలు చూద్దాం. శారీరక క్షేమం గురించి మాట్లాడుకుందాం. మానసిక ఆరోగ్యం గురించి చూద్దాం. ఎందుకంటే ఆరోగ్యం లేకుండా అన్ని వ్యర్థం. శరీరం బాగుండకపోతే మనసు బాగుండదు. మనసు బాగుండకపోతే జీవితం బాగుండదు. అందుకే ఆరోగ్యం చాలా ముఖ్యం. చాలా ప్రధానం. చాలా అవసరం. తులరాశివారికి ఈ కాలం ఆరోగ్య దృష్ట్యా చాలా మంచిది. మీరు చాలా కాలంగా ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నా అది తగ్గుతుంది. మీకు ఏదైనా పాత వ్యాధి ఉన్నా దానికి పరిష్కారం దొరుకుతుంది. మీరు ఏదైనా శారీరక సమస్యతో బాధపడుతున్నా దానికి మంచి చికిత్స లభిస్తుంది. మీ ఆరోగ్యం దినదినాభివృద్ధి చెందుతుంది. మీ శక్తి పెరుగుతుంది. మీ ఉత్సాహం పెరుగుతుంది. మీ శరీరం బలపడుతుంది. అడుత్త 15 రోజుల్లో మీకు ఏదైనా నిర్లక్ష్యం చేస్తున్న ఆరోగ్య సమస్యపై దృష్టి పెట్టండి. దీర్ఘకాలంగా వాయిదా వేస్తున్న వైద్య పరీక్షలు చేయించుకోండి. సరైన వైద్యుడిని కలవండి. సరైన చికిత్స తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు చేసుకుంటే త్వరగా మంచి ఫలితం వస్తుంది. రోగం తగ్గుతుంది. బాధ పోతుంది. ఆరోగ్యం కలుగుతుంది. మానసిక ఆరోగ్యం విషయంలో కూడా మీకు మంచి మార్పులు కలుగుతాయి. మీరు చాలా కాలంగా ఒత్తిడిలో ఉన్నారు. టెన్షన్లో ఉన్నారు. ఆందోళనలో ఉన్నారు. చింతలో ఉన్నారు. కాని ఇప్పుడు మీ మనసు ప్రశాంతత పొందుతుంది. మీ ఆలోచనలు స్పష్టమవుతాయి. మీ బాధలు తగ్గుతాయి. మీ భయాలు పోతాయి. మీకు మానసిక శాంతి లభిస్తుంది. మనశ్శాంతి కలుగుతుంది. ఆత్మసంతృప్తి లభిస్తుంది. యోగా చేయడం మొదలుపెట్టండి. ధ్యానం చేయండి. ప్రాణాయామం చేయండి. ఉదయం త్వరగా లేవండి. నడవండి. వ్యాయామం చేయండి. ఆరోగ్యకరమైన ఆహారం తినండి. నీళ్లు ఎక్కువగా త్రాగండి. పండ్లు కూరగాయలు ఎక్కువగా తినండి. జంక్ ఫుడ్ తగ్గించండి. మందులు సకాలంలో తీసుకోండి. నిద్ర సరిగ్గా పూర్తి చేసుకోండి. అప్పుడు మీ ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. మీ శరీరం మరింత బలపడుతుంది. మీ మనసు మరింత శక్తివంతం అవుతుంది. కానీ జాగ్రత్త! అడుత్త 30 రోజుల్లో చిన్నపాటి అనారోగ్యం రావచ్చు. జ్వరం రావచ్చు.
జలుబు రావచ్చు, తలనొప్పి రావచ్చు. కానీ ఇది సీరియస్ కాదు. ఇది త్వరగా మంచవుతుంది. ఇది మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే రాదు కూడా. కాబట్టి చల్లని నీళ్లు త్రాగకండి. బయట ఆహారం తినకండి. రాత్రిపూట బయట తిరగకండి. వర్షంలో తడవకండి. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీ శరీరాన్ని చూసుకోండి. ఇప్పుడు విద్య మరియు విదేశ అవకాశాల గురించి మాట్లాడుకుందాం. చదువు విషయంలో ఏమి జరగబోతోందో చూద్దాం. విదేశీ అవకాశాలు ఎలా వస్తాయో తెలుసుకుందాం. ఎందుకంటే ఈ రంగంలో కూడా మీకు అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి. గొప్ప అదృష్టం రాబోతోంది. మంచి భవిష్యత్తు ఎదురుచూస్తోంది. చదువుతున్న విద్యార్థులైన తులరాశివారికి ఈ కాలం చాలా శుభకరం. మీ చదువులో మీకు గొప్ప విజయం లభిస్తుంది. మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం వస్తుంది. మీరు ఎంత శ్రద్ధ పెడితే అంత మంచి మార్కులు వస్తాయి. మీరు ఎంత సమయం కేటాయించితే అంత గొప్ప సాఫల్యం లభిస్తుంది. బుధుడు మీ చదువుకు శుభం చూస్తున్నాడు. గురుడు మీ జ్ఞానానికి శక్తి ఇస్తున్నాడు. శని మీ కష్టానికి ఫలితం ఇస్తున్నాడు. அடுத்த 15 రోజుల్లో మీకు పరీక్షలు ఉంటే బాగా సిద్ధం అవండి. గణితం మరియు సైన్స్ విషయాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. గతంలో చదివిన అధ్యాయాలను మళ్లీ పునరాలోచన చేయండి. మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేయండి. టీచర్ల సలహా తీసుకోండి. స్నేహితులతో గ్రూప్ స్టడీ చేయండి. అప్పుడు మీకు పరీక్షలో అద్భుతమైన ఫలితం వస్తుంది. మీరు ఊహించిన దానికంటే మంచి మార్కులు వస్తాయి. మీ ర్యాంక్ మెరుగుపడుతుంది. ఉన్నత విద్య కోసం దరఖాస్తు చేస్తున్న తులరాశివారికి చాలా శుభవార్త. அடுத்த 30 రోజుల్లో మీకు మంచి కాలేజీలో అడ్మిషన్ లభిస్తుంది. మీరు కోరుకునే కోర్సు దొరుకుతుంది. మీరు ఇష్టపడే యూనివర్సిటీలో చేరే అవకాశం రాబోతోంది. మీరు చాలా చోట్ల ప్రయత్నించారు. చాలా చోట్ల దరఖాస్తు చేశారు. కాని ఫలితం ఆలస్యమైంది. ఇప్పుడు మీ సమయం వచ్చేసింది. మీకు మంచి అవకాశం లభిస్తుంది. మీ కలలు నెరవేరుతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే తులరాశివారికి ఈ సమయం అతి ప్రత్యేకం. మీకు విదేశీ అవకాశం ఖచ్చితంగా వస్తుంది. ఇది చదువు కోసం కావచ్చు. ఇది ఉద్యోగం కోసం కావచ్చు. ఇది వ్యాపారం కోసం కావచ్చు. ఇది స్థిర నివాసం కోసం కావచ్చు. ఏదైనా సరే మీకు విదేశాలకు వెళ్లే అవకాశం రాబోతోంది. రాహువు మీకు విదేశ యోగం ఇస్తున్నాడు. శని మీ కష్టానికి ఫలితం ఇస్తున్నాడు. గురుడు మీ అదృష్టాన్ని తెరుస్తున్నాడు. அடுத்த 30 రోజుల్లో మీకు వీసా సంబంధిత మంచి వార్త వినిపిస్తుంది. మీ దరఖాస్తు ఆమోదించబడుతుంది. మీ ఇంటర్వ్యూ విజయవంతం అవుతుంది. మీ డాక్యుమెంట్స్ అంగీకరించబడతాయి. మీ కలల దేశానికి వెళ్లే అవకాశం వస్తుంది. ఇది మీ జీవితంలో ఒక పెద్ద మలుపు. ఒక కొత్త అధ్యాయం. ఒక కొత్త ప్రారంభం. ఒక కొత్త భవిష్యత్తు. కాని విదేశాలకు వెళ్లేటప్పుడు మీ కుటుంబాన్ని మర్చిపోకండి. వారితో నిత్యం సంప్రదింపులు చేసుకోండి. వారిని గుర్తుంచుకోండి. వారికి సహాయం చేయండి. వారితో ప్రేమగా ఉండండి. ఎందుకంటే కుటుంబమే మన నిజమైన సంపద. కుటుంబమే మన అసలైన బలం. కుటుంబమే మన పరమైన ఆధారం. కుటుంబ ఆశీర్వాదాలతోనే మీరు విదేశాలలో విజయం సాధిస్తారు. వారి మద్దతుతోనే మీరు అక్కడ స్థిరపడతారు. వారి ప్రార్థనలతోనే మీరు మంచి జీవితం గడుపుతారు. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. చాలా శక్తివంతమైన విషయం చెప్పబోతున్నాను. ఆధ్యాత్మిక దృష్ట్యా చాలా లోతైన విషయం చెప్పబోతున్నాను. அடுத்த 15 నుండి 30 రోజుల్లో మీ జీవితంలో 3 పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. ఈ 3 సంఘటనలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. మీ భవిష్యత్తును పూర్తిగా రూపొందిస్తాయి. మీ అదృష్టాన్ని పూర్తిగా మెరుగుపరుస్తాయి. మొదటి పెద్ద సంఘటన. அடுத்த 10 రోజుల్లో మీకు ఒక అనుకోని వ్యక్తి నుండి ఒక మహత్తరమైన ప్రతిపాదన వస్తుంది. ఈ ప్రతిపాదన మీరు ఊహించనిది. ఈ ప్రతిపాదన మీరు కలలోనైనా అనుకోనిది.
కాని ఈ ప్రతిపాదన మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలది. మీ ఆర్థిక స్థితిని పూర్తిగా మెరుగుపరచగలది. మీ సామాజిక హోదాను పూర్తిగా పెంచగలది. ఈ ప్రతిపాదన ఉద్యోగం సంబంధితం కావచ్చు, వ్యాపారం సంబంధితం కావచ్చు, భాగస్వామ్యం సంబంధితం కావచ్చు, పెట్టుబడి సంబంధితం కావచ్చు. ఏదైనా సరే, ఈ ప్రతిపాదనను మీరు తిరస్కరించకండి. తేలికగా తీసుకోకండి. దీన్ని తెలివిగా విశ్లేషించండి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓపికగా నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఇది మీ జీవితంలో ఒకసారే వచ్చే అవకాశం. మరల రాదు. మరల దొరకదు. మరల కలగదు. ఈ ప్రతిపాదన వచ్చినప్పుడు మీకు మొదట సందేహం కలగవచ్చు, భయం కలగవచ్చు, ఆందోళన కలగవచ్చు. కాని మీ హృదయం చెప్పేది విననండి. మీ అంతరాత్మ చెప్పేది అర్థం చేసుకోండి. మీ స్పృహ చెప్పేది అనుసరించండి. మీకు మంచి అనిపిస్తే ముందుకు సాగండి. మీకు సరైనది అనిపిస్తే అంగీకరించండి. మీకు శుభమైనది అనిపిస్తే స్వీకరించండి. ఎందుకంటే ఈ నిర్ణయం మీ జీవితాన్ని మార్చేస్తుంది. మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీ అదృష్టాన్ని తీర్చిదిద్దుతుంది. రెండవ పెద్ద సంఘటన. అడుత్త 20 రోజుల్లో మీ జీవితంలో ఒక అద్భుతమైన వ్యక్తి ప్రవేశిస్తారు. ఈ వ్యక్తి మీకు పరిచయస్తుడు కాదు. మీకు పూర్తిగా కొత్త వ్యక్తి. కాని ఈ వ్యక్తి మీ జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. చాలా శక్తివంతమైన ప్రభావం చూపిస్తారు. చాలా సానుకూలమైన మార్పులు తెస్తారు. ఈ వ్యక్తి మీకు సలహా ఇస్తారు. మీకు మార్గదర్శకత్వం చేస్తారు. మీకు మద్దతుగా ఉంటారు. మీకు సహాయం చేస్తారు. మీ కలలను నెరవేర్చడంలో తోడుగా ఉంటారు. మీ లక్ష్యాలను చేరుకోవడంలో భాగస్వామిగా ఉంటారు. ఈ వ్యక్తి మీకు మెంటర్ అయ్యుండవచ్చు. మీకు గురువు అయ్యుండవచ్చు. మీకు స్నేహితుడు అయ్యుండవచ్చు. మీకు భాగస్వామి అయ్యుండవచ్చు. మీకు జీవిత భాగస్వామి అయ్యుండవచ్చు. ఏదైనా సరే, ఈ వ్యక్తి మీ జీవితంలో దైవ విధానం ద్వారా వస్తారు. విశ్వం యొక్క ప్రణాళిక ప్రకారం వస్తారు. భగవంతుడి చిత్తం ప్రకారం వస్తారు. ఈ వ్యక్తిని మీరు గౌరవించండి. ఈ వ్యక్తికి మీరు కృతజ్ఞతగా ఉండండి. ఈ వ్యక్తి మీకు చెప్పేది ఆలకించండి. ఈ వ్యక్తి మీకు చూపే మార్గం అనుసరించండి. ఎందుకంటే ఈ వ్యక్తి మీ జీవితంలో కారణం లేకుండా రాలేదు. యాదృచ్ఛికంగా రాలేదు. ఒక ఉద్దేశ్యంతో వచ్చారు. ఒక కారణంతో వచ్చారు. ఒక లక్ష్యంతో వచ్చారు. మిమ్మల్ని మీ గమ్యానికి చేర్చడమే ఆ లక్ష్యం. మూడవ పెద్ద సంఘటన. అడుత్త 30 రోజుల చివర్లో మీకు ఒక అపురూపమైన అవకాశం వస్తుంది. ఈ అవకాశం 150 సంవత్సరాలకు ఒకసారి వచ్చే యోగం ఫలితంగా వస్తుంది. ఈ అవకాశం అత్యంత అరుదైనది, అత్యంత శక్తివంతమైనది, అత్యంత జీవితాన్ని మార్చేది. ఈ అవకాశం మీకు అపారమైన ధన లాభం తెస్తుంది. అసామాన్యమైన పేరు, ప్రతిష్టలు తెస్తుంది. అనూహ్యమైన విజయం తెస్తుంది. అద్భుతమైన అదృష్టం తెస్తుంది. ఈ అవకాశం ఎలా వస్తుందో మీరు ఊహించలేరు. ఎప్పుడు వస్తుందో మీరు ఊహించలేరు. ఎక్కడి నుండి వస్తుందో మీరు ఊహించలేరు. కాని ఇది తప్పకుండా వస్తుంది. 100% వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే గ్రహాలు అలా చెప్తున్నాయి. నక్షత్రాలు అలా చూపిస్తున్నాయి. జ్యోతిష్యం అలా సూచిస్తోంది. విధి అలా నిర్ణయించింది. భవిష్యత్తు అలా వేచి ఉంది. కాని ఈ 3 సంఘటనలు జరగాలంటే మీరు కూడా సిద్ధంగా ఉండాలి. మీరు కూడా యోగ్యంగా ఉండాలి. మీరు కూడా అర్హంగా ఉండాలి. దానికోసం మీరు కొన్ని ఆధ్యాత్మిక పరిష్కారాలు చేయాలి. కొన్ని శక్తివంతమైన ఉపాయాలు అనుసరించాలి. కొన్ని పవిత్రమైన ఆచారాలు పాటించాలి. ప్రతి శుక్రవారం ఉదయం స్నానం చేసి తెల్లని దుస్తులు ధరించండి. మహాలక్ష్మీ దేవిని ప్రార్థించండి. ఆమెకు తెల్లని పూలు అర్పించండి. పసుపు కుంకుమ సమర్పించండి. బెల్లం నివేదించండి. ఆమె మంత్రాన్ని 11 సార్లు జపించండి.
ఆమె దయ మీ మీద కురిసేలా ప్రార్థించండి. మీ కుటుంబ సభ్యులందరికీ శ్రేయస్సు కోరండి. మీ చుట్టూ ఉన్న అందరికీ సంతోషం కోరండి. ప్రపంచంలోని అందరికీ శాంతి కోరండి. ప్రతి బుధవారం ఉదయం పచ్చని ఆకులతో గణపతిని పూజించండి. మొదటి దేవుడిని ప్రార్థించండి. విఘ్నాలను తొలగించమని కోరండి. అడ్డంకులను పోగొట్టమని కోరండి. మీ పనులన్నీ సజావుగా జరగాలని ప్రార్థించండి. మీ కార్యాలన్నీ సఫలం కావాలని కోరండి. మీ ప్రయత్నాలన్నీ ఫలించాలని అడగండి. గణపతి మీకు బుద్ధిని ఇస్తాడు. వివేకాన్ని ఇస్తాడు. సమయానికి సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇస్తాడు. ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే మీ తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించండి. వారి ఆశీర్వాదాలు తీసుకోండి. పెద్దల దీవెనలు తీసుకోండి. ఎందుకంటే పెద్దల ఆశీర్వాదాలు అన్ని ఆపదల నుంచి రక్షిస్తాయి. అన్ని కష్టాలను తొలగిస్తాయి. అన్ని అడ్డంకులను పోగొట్టుతాయి. అన్ని శుభాలను తెస్తాయి. అన్ని మంచి అవకాశాలు తెరుస్తాయి. పేదలకు సాయం చేయండి. అన్నదానం చేయండి. ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టండి. దాహంతో ఉన్నవారికి నీళ్లు ఇవ్వండి. అవసరంలో ఉన్నవారికి వస్త్రాలు దానం చేయండి. ఆశ్రయం లేనివారికి ఆశ్రయం ఇవ్వండి. మీ సామర్థ్యం ఉన్నంతవరకు ఇతరులకు సహాయం చేయండి. ఎందుకంటే ఇచ్చేవారికి దేవుడు మరింత ఇస్తాడు. పంచేవారికి విశ్వం మరింత పంచుతుంది. పంచుకునేవారికి భవిష్యత్తు మరింత మంచిగా ఉంటుంది. జంతువులను ప్రేమించండి. పక్షులకు ఆహారం పెట్టండి. కుక్కలకు ఏదైనా తినడానికి ఇవ్వండి. పశువులకు పచ్చి గడ్డి ఇవ్వండి. చెట్లకు నీళ్లు పోయండి. మొక్కలను పెంచండి. పర్యావరణాన్ని కాపాడండి. ప్రకృతిని గౌరవించండి. ఎందుకంటే ప్రకృతిని గౌరవించేవారిని విశ్వం గౌరవిస్తుంది. జంతువులను ప్రేమించేవారిని దేవుడు ప్రేమిస్తాడు. పర్యావరణాన్ని కాపాడేవారికి భవిష్యత్తు అందంగా ఉంటుంది. మీ కోపాన్ని నియంత్రించండి. మీ అహంకారాన్ని తగ్గించండి. మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి. మీ ఆలోచనలను పవిత్రంగా ఉంచుకోండి. మీ చర్యలను సజ్జనంగా చేయండి. మీ నడవడిక భద్రంగా ఉంచుకోండి. మంచి పుస్తకాలు చదవండి. మంచి సంగతి చేయండి. మంచి మాటలు మాట్లాడండి. మంచి ఆలోచనలు ఆలోచించండి. మంచి పనులు చేయండి. ఎందుకంటే మీరు మంచిగా ఉంటే మంచి మీ వద్దకు వస్తుంది. మీరు పవిత్రంగా ఉంటే పవిత్రమైనవి మీకు దొరుకుతాయి. మీరు శుద్ధంగా ఉంటే శుభకరమైనవి మీరు పొందుతారు. తుల రాశి వారలారా, మీ సమయం ఇప్పుడు ప్రారంభమైంది. మీ కాలం ఇప్పుడు వచ్చేసింది. మీ అదృష్టం ఇప్పుడు మెరవబోతోంది. మీ భవిష్యత్తు ఇప్పుడు వికసించబోతోంది. అడుత్త 15 రోజులు, అడుత్త 30 రోజులు మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజులు. అత్యంత శక్తివంతమైన రోజులు. అత్యంత శుభకరమైన రోజులు. ఈ రోజుల్లో మీకు అనేక అవకాశాలు వస్తాయి. అనేక శుభసూచనలు కనిపిస్తాయి. అనేక మంచి సంఘటనలు జరుగుతాయి. మీరు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న విజయం ఇప్పుడు వస్తుంది. మీరు కలలు కంటున్న సాఫల్యం ఇప్పుడు సిద్ధిస్తుంది. మీరు ప్రార్థిస్తున్న శుభం ఇప్పుడు కలుగుతుంది. మీరు ఆశించే అదృష్టం ఇప్పుడు రాబోతోంది. మీ కష్టాలకు ఇప్పుడు ఫలితం దొరుకుతుంది. మీ శ్రమకు ఇప్పుడు బహుమానం లభిస్తుంది. మీ సహనానికి ఇప్పుడు ప్రతిఫలం వస్తుంది. మీ నమ్మకానికి ఇప్పుడు జవాబు లభిస్తుంది. విశ్వం మీకు అనుకూలంగా ఉంది. దేవతలు మీకు మద్దతుగా ఉన్నారు. గ్రహాలు మీకు శుభం చూస్తున్నాయి. నక్షత్రాలు మీకు శుభాలు తెస్తున్నాయి. సూర్యచంద్రులు మీకు శక్తి ఇస్తున్నారు. ప్రకృతి మీకు సహకరిస్తోంది. విధి మీకు అనుకూలంగా ఉంది. భవిష్యత్తు మీకు ఎదురుచూస్తోంది. నా హృదయపూర్వక ఆశీస్సులు మీకు. నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు మీకు. నా భావోద్వేగపూర్వక దీవెనలు మీకు. మీరు జీవితంలో గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.
మీరు ఎల్లప్పుడూ శ్రేయస్సుగా ఉండాలని ఆశిస్తున్నాను. మీరు మీ కుటుంబంతో కలిసి ఎల్లప్పుడూ ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ స్నేహితులకు పంపండి, మీ బంధువులకు చూపించండి. ఎందుకంటే మంచి విషయాలు అందరితో పంచుకోవాలి. శుభవార్తలు అందరికీ తెలియజేయాలి. ఆధ్యాత్మిక జ్ఞానం అందరికీ అందాలి. జ్యోతిష్య సత్యాలు అందరికీ తెలుసుకోవాలి. మరియు మీరు మీ రాశి ప్రకారం వచ్చే వీడియోలు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడు మీకు ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. మీ భవిష్యత్తు గురించి, మీ అదృష్టం గురించి, మీ జీవితంలో వచ్చే మార్పుల గురించి ముందుగానే తెలుసుకోవచ్చు. సిద్ధం అవ్వచ్చు. లాభం పొందవచ్చు. తరువాత వచ్చే వీడియోలో మరింత అద్భుతమైన విషయాలు చెప్పబోతున్నాను. మరింత రహస్యమైన విషయాలు తెలియజేయబోతున్నాను. మరింత శక్తివంతమైన పరిష్కారాలు చెప్పబోతున్నాను. మరింత ప్రత్యేకమైన యోగాల గురించి వివరించబోతున్నాను. కాబట్టి తప్పకుండా చూడండి. తప్పకుండా వినండి. తప్పకుండా అనుసరించండి. చివరిగా మరోసారి మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. భగవంతుడి ఆశీర్వాదాలు మీపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. దేవతల కటాక్షం మీకు ఎల్లప్పుడూ లభించాలని కోరుకుంటున్నాను. గురువుల దీవెనలు మీకు ఎల్లప్పుడూ దొరకాలని ఆశిస్తున్నాను. తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ లభించాలని కోరుకుంటున్నాను. మీ జీవితం అందంగా వికసించాలని, మీ కలలు అన్నీ నెరవేరాలని, మీ ఆశలు అన్నీ సఫలం కావాలని, మీ ప్రయత్నాలు అన్నీ ఫలించాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి శాంతి శాంత్యః. మీ అందరికీ శుభం కలగాలని, మీ అందరికీ మంగళం కలగాలని, మీ అందరికీ శ్రేయస్సు కలగాలని, మీ అందరికీ ఆయురారోగ్య సౌఖ్యాలు ఎల్లప్పుడూ ఉండాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. చాలా చాలా ధన్యవాదాలు. మరలా కలుద్దాం. తరువాత వీడియోలో కలుద్దాం. మీ అందరికీ నమస్కారం.